ఓం నమ శివాయ. జయ గురు రమణానంద మహారాజ్. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో భువనగిరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రమణేశ్వరంలో వెలసినటువంటి బంగారు శివలింగం యొక్క విశిష్టత, ఆరాధన ఫలాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. షిరిడి సాయినాథులు బంగారు లాంటి గురువు. ఇంకా అటువంటి గురువు ముల్లోకాలు గలించిన 4 యుగాలు వెతికినా దొరకడు అని సిద్ధయోగిని శ్రీ రాధాకృష్ణమాయి గారు భావించడం జరిగింది. శ్రీ రాధాకృష్ణమాయి మాతాజీ వారు గోపిక, గోలోక నివాసిని అని బాబావారు తెలియజేయడం జరిగింది. ఆ తల్లి బంగారు లాంటి గురువు అని చెప్పి బాబావారిని గొప్పగా ఆది గురువు, పరమశివుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తల్లి సంకల్పానుసారం రమణేశ్వరంలో వాస్తవంగా జగద్గురు భగవాన్ శ్రీ 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 రమణానంద మహారాజ్ వారు భూమండలంలో మరి ఎక్కడా లేదు. రమణానంద మహారాజ్ వారు వారి గురుదేవులైనటువంటి షిరిడి సాయినాథుల పేరుపై ప్రేమతో శుద్ధ, విశుద్ధ, పవిత్ర సంకల్పంతో ఈ బంగారు శివలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. భగవాన్ శ్రీ రమణానంద మహర్షుల వారికి కొన్ని ఎకరాల ల్యాండ్ ఉండేది. వారు అమ్మేసి ఆ బంగారు శివలింగానికి వినియోగించడం జరిగింది. మరి బంగారు శివలింగం యొక్క విశిష్టత, ఆరాధన ఫలాలు ఏంటి అంటే అఖండ అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తం అవుతాయి బంగారు శివలింగ ఆరాధన వలన. అలాగే ఘనకీర్తి, ఇంకా ఎన్ని రకాలుగా, అది రాజకీయ పరంగా కావచ్చు, ఇంకొక పరంగా కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్లో పరమాత్మ అనుగ్రహానుసారం మరి ఘనకీర్తి సంప్రాప్తం కావడం జరుగుతుంది అని ఆ యొక్క విశిష్టతను జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు తెలియజేయడం జరిగింది. మరి బంగారు శివలింగం మీద ఏంటి అసలు భక్తుల అభిప్రాయాలు అంటే చాలా సంతోషపడుతున్నారు. అవన్నీ వాళ్ళు అభిషేకం చేసి వీడియోలు పెట్టడం జరిగింది యూట్యూబ్లో కూడా. మేము అసలు ఇంత అత్యద్భుతమైనటువంటి బంగారు శివలింగం ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది, మా చేతులతో మేము స్వయంగా అభిషేకం చేసుకోగలుగుతున్నాం, ఇక్కడికి వచ్చి కుల మత తారతమ్య భేదాలు ఏవి ఇక్కడ ట్రస్ట్ వారు చూపించడం లేదు, ప్రతి ఒక్కరిని గర్భగుడిలోకి పిలిచి మా చేతులతోటే మమ్మల్ని శివలింగానికి అభిషేకం చేయనిస్తున్నారని వారు చాలా సంతోషంగా చెప్పడం జరుగుతోంది. ఇది బంగారు శివలింగం యొక్క వైభవం. ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి అవకాశం. చూడండి, మనకు లోకంలో మనము ఎన్నెన్నో పెద్ద పెద్ద గర్భగుళ్ళు ఉంటాయి. కొందరు లోపలికి వెళ్ళనిస్తారు, కొన్ని చోట్ల వెళ్ళనివ్వరు. కానీ రమణేశ్వరం అట్లా కాదు. కుల మత ప్రాంతీయ తారతమ్య భేదాలు ఏవీ లేవు. ప్రతి ఒక్కరూ ఆనందంగా గర్భగుడిలోకి వెళ్ళి ఆ బంగారు శివలింగానికి అభిషేకం చేసుకొనవచ్చును. మరి బంగారు శివలింగం విషయంలోన ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా శీఘ్రంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించబడేటటువంటి శివలింగం ఏదైనా ఉందా అంటే అది కేవలం బంగారు శివలింగం మాత్రమే. ఇది సత్యం. ఇంకా సమస్యలు అంటారా, అవన్నీ చూసుకుంటాడు శివుడు. ముందు మనిషికి కావాల్సింది ఏంటి? అష్టైశ్వర్యములు. అది శీఘ్రంగా ప్రసాదించబడుతుంది బంగారు శివలింగ ఆరాధన వలన. కాబట్టి ఫ్రెండ్స్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి రమణేశ్వర క్షేత్రాన్ని, భువనగిరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రమణేశ్వర క్షేత్రాన్ని సందర్శించి
బంగారు శివలింగాన్ని మీరు కూడా ఆరాధించి ఆ యొక్క మహిమను మీరు కూడా చవిచూసి అష్టైశ్వర్యములను ఘనకీర్తిని పొందగలరని ఈ శుభ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ, హిందూ బంధువులందరికీ, సాయి బంధువులందరికీ, శివ రుద్ర అమ్మవారి బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం సాయిరామ్.